లగచర్ల దాడి ఘటన తెలంగాణలో రాజకీయ వేడిని రాజేసింది. బీఆర్ఎస్ఏ వెనకుండి రెచ్చగొట్టి ఈ దాడులు చేయించిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఆరోపణల్ని తిప్పికొడుతోంది బీఆర్ఎస్. నిఘా వ్యవస్థ వైఫల్యమే లగచర్ల దాడి ఘటనకు నిదర్శనమని, ఉద్దేశపూర్వకంగా అశాంతిని రగిల్చి రైతుల భూముల్ని లాక్కునే కుట్ర జరుగుతోందని విపక్ష బీఆర్ఎస్ అంటోంది. రైతులందరినీ కలిసిండ్రు, ప్రతీక్ జైన్ ని కలిసిండ్రు, కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు, తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు, మా భూములు కాపాడండి అని చెప్పినారు. కానీ ఈ రోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు, నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట, ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలపడాలన్నట్టు, నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు, ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూ భాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు, ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. ఏదో ఒక ముసుగేసుకొని ముసుగు వెనక్కుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉండే ఆ పింక్ కలర్ ముసుగేసుకొని ఆ ముసుగును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే, రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడెందుకు పెడుతున్నారు సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడినారు. ఇవాళ సురేష్ తోని మాట్లాడుడే తప్పట, మా పార్టీ నాయకులతో మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప అంటే, సురేష్ తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ ని ఇసుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా, కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి? ఆయన బందిపోట, తీవ్రవాద, అది అసలు అరెస్టా కిడ్నాపా? మేము ప్రజాస్వామికంగా చెప్పాలంటే కొంతమందిని పురామాయించి అమాయకులను అడ్డం పెట్టుకొని మేము చేస్తాం విధ్వంస చూస్తూ ఊరుకోమంటే ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా ప్రభుత్వం తరఫు నుంచి చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు. అది చాలా పెద్ద కేసు. అది గవర్నర్ 15 రోజుల కింద రాసిండు ఏసీబీ వాళ్ళు. రేపు మాపం గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ, కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే. దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకోవడానికి, ఇక్కడ డైవర్స్ పాలిటిక్స్ చేసి రేపు మాపు అరెస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలి, పబ్లిక్ లో టాక్ రావాలని చెప్పి చేసాను. ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతా ఉన్నాడు. సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే, ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే మహారాష్ట్రలో ఏం పనండి మునగానికి? ఎవడు పట్టించుకుంటాడు? ఈయనను చౌరస్తాలో షోలాపురంలో ఎవరితో గుర్తు కూడా పట్టాడు. ఈయన ఆడవ ఏం చేస్తున్నాడు? టీఆర్ఎస్ పార్టీ పెట్టి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి దేశాన్ని ప్రత్యామ్నాయిస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు? మహారాష్ట్రలో పోటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నారు. ఎవరికి ఓటేయమని చెప్తున్నారు? మరి అట్లయితే వీళ్ళు తల్ల కిందలు తపస్సు చేసినా గానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు. ఈ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల్ల కింద తపస్సు చేస్తూ కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి దేని పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయిన ఢిల్లీ